వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ ఫుడ్ మంతా 4.0. వర్క్ టెన్షన్స్, డెడ్లైన్స్ పక్కన పెట్టండి. ఈరోజు మనం ఒక హై ప్రోటీన్ కోడింగ్ చేయబోతున్నాం. అదేనండి మన శనగలతో పచ్చ పెసరపప్పు రైస్. ముందుగానైతే మనకు కావాల్సిన ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి. ఇలాగనైతే టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని, చిన్న అల్లం ముక్కని, కొద్దిగా కొత్తిమీరని, కరివేపాకునైతే రెడీ అయితే చేసుకొని ఒక ప్లేట్లోనైతే తీసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా 2 గంటల ముందుగా నానబెట్టిన పప్పుని, శనగల్ని, సేమ్ కప్ ఆఫ్ రైస్ని ఒక కుక్కర్లో వేసి తగినంత వాటర్ పోసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. నానబెట్టిన శనగలు, పచ్చపెసలు, వీటిలో ఉండే ప్రోటీన్ మన శరీరానికి మంచి బూస్ట్ని ఇస్తుంది. మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాగే ఇవి కూడా పర్ఫెక్ట్గా సింక్ అవ్వాలి. రెండు విజిల్స్ రాగానే కుక్కర్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ముందుగా తరుముకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి చిటపటలాడించాలి. అలాగే కొంచెం చోపుడు అల్లం, కరివేపాకు కూడా వేసి చిటపటలాడించాలి. ఇప్పుడు 2 పించ్ ఆఫ్ పసుపు వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా తరుముకున్న టమాటా ముక్కలను వేసి కొద్దిగా ధనియాల పొడి వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఆ స్మెల్ వస్తుంటే పక్కింటి వాళ్ళు కూడా ఏంట్రా స్పెషల్ అని అడగాలి. ఇప్పుడైతే ఫ్రై చేసిన టమాటాలోకి ముందుగా ఉడకబెట్టిన శనగల పెసరపప్పు రైస్ని అయితే వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాం. రీసెంట్గా నేను డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే పర్చేజ్ చేసిన శ్రీ మోదా ఫుడ్ వాళ్ళు. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళది. వీళ్ళైతే హోమ్మేడ్ నెయ్యితో డ్రై ఫ్రూట్ లడ్డూస్ని అయితే చేస్తున్నారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయకుండా హోమ్మేడ్ నెయ్యితో చేస్తున్నారు. ఈ లడ్డూలు మా ఫ్రెండ్ వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంట్లో తయారు చేసినవి. ఇందులో వాడిన నెయ్యి ప్యూర్ హోమ్మేడ్. డ్రై ఫ్రూట్స్తో నిండిన ఈ లడ్డూలు తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మీకు నోరూరుతుందా? ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి. టేస్ట్ చూడండి, హెల్తీగా ఉండండి. మీకు కూడా ఇలాంటి హెల్తీ లడ్డూలు కావాలి అంటే స్క్రీన్ పైన మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇది తింటే మీ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. దీనికి కొంచెం పెరుగు కానీ ఆవకాయ కానీ తోడైతే అబ్బా మరచిపోవాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.